తెలుగు పీపుల్ ని కంబైన్ చేశారు, ఒక గ్రూప్ గా ఫామ్ చేశారు. సీత ఒక టైప్ ఆఫ్ గ్రూప్ అయితే మన తెలుగు గ్రూప్ ఇంకొక టైప్. ఇంకా 15 years ఆఫ్ జర్నీ ఎలా ఉందో మాకు తెలియదు కానీ బట్ మా 1 year మాత్రం మాకు చాలా బాగా నెక్స్ట్ మీరు 1-on-1 ఏంటది పరిచయం చేసుకుని కలిపేసుకోవడం అనేది బాగా ఉందన్నమాట. సో మేము మీ నుంచి అదే నేర్చుకున్నాం, అదే ఫాలో అవుతాం. మేము ఇంకెవరి సాయి నుంచి వచ్చినా కలిపేసుకుంటాం. రష్మిక మేము అని చెప్పింది. సో మా స్పీచ్ అంతా క్లోజ్ అయిపోయింది. మీ వర్క్ కుటుంబ పెద్ద ఒకరు ఎన్నుకుంటున్నాం. మన కుటుంబ పెద్ద చాలా మంది నామినేషన్ మన వెంకట సార్కి వేశారు. కుటుంబ పెద్ద సో చాలా మంది ఓటేశారు. ఆ మేనేజింగ్ స్కిల్స్ కూడా మనకు రావాలి. తర్వాత తెలుస్తుంది. రమేష్ లో చాలా ఉంది కానీ ఏది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేము. మనం వాడుకోవాలి ఆయన్ని. రాలా మనం వాడుకోవడం తెలియలేదు. ఆయన బాగానే వాడుకున్నారు. అదే జింక్ కావాలి. నేను వెళ్ళాక ఫస్ట్ గ్రూప్ లో మనకే పెడతాను వాట్సాప్ లో. ఎవరు తొందర ఐడెంటిఫై చెప్తారో వాళ్ళని నేను టికెట్ మిస్ అయిస్తాను. గ్రూప్ అందులో ఒకేసారి పార్సిల్ బాగున్నదా? నెక్స్ట్ అర్షిత మీ సీనియర్ ఉస్మానియా, ఇద్దరు అర్షిత ఇద్దరు సీనియర్ ఉస్మానియా. నెక్స్ట్ వెంకట సారే మన తెలుగు కుటుంబానికి యాక్చువల్లీ మన ఆఫీస్కి వస్తే నాకైతే ఇంట్లో వచ్చినట్టే ఉంటుంది. అందరు పడాలి. ఓకే నెక్స్ట్ మీరు తెలుగు ప్రెసిడెంట్ ఓకేగా మా తెలుగు కుటుంబానికి అందరికి అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఎస్ఎన్ఓలో చేతులు ఇంకోటి నేను చెప్తా. 5 years తర్వాత 10 years తర్వాత సారు ఒక మంచి పొజిషన్ ఉంటారు. మనకు అందరికి హైదరాబాద్ లో సార్ ఒక బ్యాక్ బోన్ లో ఉంటారు. డెఫినెట్లీ సార్ దగ్గర ఈడెంట్ టాలెంట్ చాలా బాగున్నాయి. మీకు అందరినీ షేర్ చేయలేదు. అందరు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు పైపింగ్ ఉంది, ప్రాసెస్ ఉంది, కాంట్రాక్ట్స్ ఉంది, సివిల్ ఉంది, ప్రాజెక్ట్ టెలికామ్ ఉంది, పీడిఎంఎస్ అదే కాంట్రాక్ట్ ఉన్నాడు. సో వీ హ్యావ్ ఆల్ టీమ్. జియోటెక్ కూడా ఉంది, మార్కెటింగ్ కావాలి, సాయిల్ జియోటెక్ కూడా ఉంది. మనకు అన్ని ఉన్న టీమ్. మార్కెటింగ్ లేదా సాఫ్ట్వేర్ కూడా వచ్చాడు మనకి. మార్కెటింగ్ అనీష్ అన్ని మల్టీ టాలెంటెడ్.
చూసి ఆల్ రౌండర్. తొడగొట్టాలి అక్కడికి వెళ్ళి. టెస్ట్ పేపర్సా? అందుకేనా ముందే తినేసారు. ఆయన కంపెనీ నుంచి వెళ్ళట్లేదులే. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ ముందు లేదు అందరూ నేను వచ్చిన ఎప్పటి నుంచో ఆఫీస్ ఎప్పుడు ఎవరితో అప్పుడే చెప్పకూడదు. ఆయన అన్నింటిలో సిన్సియర్. ఈ కాలేజ్ పెడతారు. ఇది పక్కన నటించి ఎస్ సునీల్ కమాన్. ఓకే. నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఫస్ట్ 1 month మాత్రం నేను తిరుగుబాటులో ఎవరో చూస్తానికి ఎవరు దొరకదు మాట్లాడాలి. అప్పుడు ఆ టైంలోనే దేవేంద్ర పరిచయం అయ్యాం. ఇద్దరు రూమ్మేట్స్ అయ్యాం. తర్వాత థర్డ్ పర్సన్ నాకు పరిచయమైంది రమేష్ అన్న. రమేష్ అన్న డూడ్ ఒక డౌట్. ఓకే. థర్డ్ పర్సన్ అన్న సెకండ్ పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్. ఓకే మీరే ఫస్ట్ పర్సన్. నేను ఫస్ట్ పర్సన్. ఓకే మాట్లాడు. కరెక్ట్ సెకండ్ అవుతారు. పశు వెంకట తెలుగు యూనియన్ మొత్తాన్ని ఫామ్ చేయడానికి మెయిన్ సృష్టిగా తెచ్చింది. ఫస్ట్ ట్రీట్మెంట్ క్లాప్ 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 ఏ క్లాప్ యా క్లాప్ ఏ శేషు సార్ ఫేర్వెల్ తో మొదలైంది మీ పేరు. ఆ టైం ఫోర్త్గా శేషు జాయిన్ అయ్యాడు. మేము అందరం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాం. మైక్రోసాఫ్ట్ టీమ్స్లో గ్రూప్ ఫామ్ చేసాం. ఆ ఫామ్ చేసిన 4 members 28 to 30 దాకా ఆదరించారు. థ్యాంక్ యూ అలాంటి ఇంట్రోవర్ట్. మీరు ఆఫీస్ చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ ఆఫీస్ చెప్పండి. అవుట్ ఆఫ్ ది ఆఫీస్ చెప్పండి. మోస్ట్ ఆఫ్ ది వీకెండ్స్ ఇంటికి వెళ్ళిపోతా ఉంటాం. ఏం చేస్తారు కానీ ఏంటంటే